హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. మార్నింగ్ లేవగానే నేను చేసే పనులేంటో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. కొత్త వాళ్ళైతే లేచిన తర్వాత అయితే నేనైతే గుమ్మం ఊడ్చి తడిగుడ్డ పెట్టేస్తాను. తడిగుడ్డ పెట్టేసిన తర్వాత ఏదో నాకు వచ్చిన నా స్టైల్లో చిన్న చిన్న ముగ్గులైతే ఇలా వేస్తూ ఉంటానండి. అయితే ఇవాళ అయితే కొంచెం అయితే లేట్ అయిపోయింది. లేచానండి. బాగా చలి పెడుతుందండి అనేసి అయితే స్వెటర్ అయితే వేసుకున్నాను. లేచేసరికి లేట్ అయిపోయింది. మాకైతే వాటర్ వస్తున్నాయి. వాటర్ కూడా పోయాయండి. సో సాడ్ అనిపించింది అసలు. ఇంకా కొంచెం తొందరగా లేవాల్సిందే అని అనుకున్నా. చలికేమో కాబోలు నిద్ర అయితే బాగా పట్టిందండి. లేవ్వాలనిపించలేదు. అయినా అలానే లేచి అంటే 5 o'clock అయితే స్టార్ట్ అవుతున్నాయి మాకైతే వాటర్. ఆ టైంకే నేను లేచాను. అబ్బా ఇప్పుడు ఇంత చలిగా ఉందని మళ్ళీ ఒక 5 minutes పడుకుందామని పడుకున్నానో లేదో 7 అయిందండి. 7 అయిందండి టైం అయితే. ఇంకా లేచేసరికి అయితే వాటర్ పోయాయి. ఇంకా నేను లేచి నార్మల్గా ఇంకా నా పనులైతే చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు లేచేశారు. పిల్లలు లేచిన తర్వాత మా వారు కూడా లేచారండి. మా వారికి అయితే నేనైతే ఫస్ట్ చేసేది ఏంటంటే వేడి వాటర్ అండి. ఆయన పక్కా లేచినెమ్మనే వేడి వాటర్ తాగుతాడు. వేడి వాటర్ తాగిన తర్వాత అయితే కాఫీ పక్కా తాగుతాడు. కాఫీ తాగిన తర్వాతనే ఇంకా ఫ్రెష్ అప్ అవుతాడండి. ఇదైతే డైలీ అలవాటు అయిపోయింది మా ఆయనకు. మీ ఇంట్లో వాళ్ళు కూడా మా ఆయనలాగానే ఫాలో అవుతున్నారా? కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మా ఆయన అయితే వేడిగా ఉండాలి. కాఫీ కూడా వేడిగా ఉండాలి. చాలా పొగలు వచ్చేటట్టుగా ఉండాలి. నాకైతే అంత వేడిగా ఉంటే అసలు గొంతే దిగదండి. కాఫీ అయితే మా ఆయనకైతే గరం బాగా తాగేస్తాడు. గరంగా తాగేస్తాడు. కాఫీ అనేసరికి అయితే మా పిల్లలు అయితే మా ఆయన చుట్టూ ముట్టారు చూడండి. ఇంకా తర్వాత అయితే మా ఆయన కాఫీ ఇచ్చిన తర్వాత ఇంకా నేనైతే హోమ్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఉండేది చిన్న రూమ్ అయినా కొంచెం డస్ట్ వస్తుందండి. ఎందుకంటే ఈ రూమ్లోనే తొక్కి డస్ట్ అయితే పిల్లలు అటు ఇటు తొక్కేసి వస్తారు. అంత డస్ట్ వస్తుంది. ఇంకోటి ఇక్కడైతే డస్ట్ బాగా పడుతుందండి. సో దాని తర్వాత అయితే నేనైతే గిన్నెలు అయితే తోమేస్తున్నాను. అంతకు బిఫోరే పిల్లలకైతే అంటే చిన్న బాబుకైతే మొహం అయితే కడిగించాల్సి వస్తుంది. పెద్ద అమ్మాయి అయితే తనంతట తానే మొహం అయితే కడుక్కుంటుందండి. ఇంకా ఆమె నేర్చుకున్నది ఆమెది. పెద్ద నాకైతే ఇష్యూ అయితే ఏముండదు. మొహం అయితే ఆమె ఒక్కతే కడుక్కుంటుంది. తర్వాత లడ్డుగాడికి అయితే నేనైతే మొహం కడిగిస్తాను డైలీ. మారం అయితే చేస్తాడు. బాగా మారం చేస్తాడండి. అదే బలవంతంగా తీసుకొని వచ్చిన తర్వాత లేవడం అయితే బాగానే లేస్తాడు. మొహం కడుకోరా బంగారం అనేసరికి వస్తుందండి దుఃఖము. సో కొంచెం కష్టంగానైనా కొంచెం అది ఏదో ఒకటి చెప్పి ఇష్టంగా మొహం అయితే కడిగిస్తాను. ఫైనల్గా ఏదో ఒకటి చెప్తే వాళ్ళకైతే చిన్నపిల్లలకి టాపిక్ డైవర్ట్ చేస్తే అదే మర్చిపోతారు కదా. సో అట్లా చేస్తానండి నేనైతే మా పిల్లల పట్ల. అంటే ముగ్గురు పట్ల అట్లనే చేస్తాను. ఇంకోటి చిన్నామెకి ఏం అర్థం కాదు. లడ్డుకు కూడా అంతగా అర్థం కాదు. హ్యాపీకి అయితే అర్థమవుతుంది. టాపిక్ డైవర్ట్ చేసి ఏదో ఒకటి చెప్పి మరిపించేసే మూడ్లో అయితే తీసుకొస్తానండి వాళ్ళను. ఇంకా నేనైతే తర్వాత వచ్చేసి దోశకైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా నేనైతే ఇంతే సింపుల్గా చేస్తాను. ముందుగా అయితే పల్లీలను వేస్తాను. వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కొంచెం వేయిస్తానండి. ఆ 3 వేగిన తర్వాత ఆయిల్ అయితే వేసేస్తాను. ఆయిల్ వేగిన తర్వాత ఆయిల్లో ఈ 3 వేగించేసిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసి అయితే రుబ్బేస్తాను. తర్వాత ఇంకా చూడండి నేనైతే దోశ బ్యాటర్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, ఎక్కువ సాల్ట్ కూడా వేయను, మినిమం ఉంటుంది. ఇంకోటి మా చిన్నామె చిన్న ముక్కలు అయితే తింటుంది అనేసి అయితే కొంచెం లైట్గానే టేస్ట్కి సరిపడా అన్నట్టు వేసేస్తానండి దోశ బ్యాటర్లో. ఇంకా 1 by 1 అయితే దోశలు అయితే వేసేస్తున్నాను. దోశలు వేసేసి పక్కన పెడితే పిల్లలు అయితే తింటారు. మా ఆయన కూడా తిని ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్తారు అనేసి అయితే ఫాస్ట్గా అయితే హ్యాపీ బర్త్డే అయితే ముందరకు వస్తుంది అనేసి అయితే తనైతే డైలీ గుర్తు చేస్తుంది నా బర్త్డేకి ప్లానింగ్స్ ఏంటి అనేసి. ఏం తెచ్చుకుందామమ్మా, ఏం తెచ్చుకుందాం, నా డ్రెస్ కొనాలి, నాకైతే ఇలాంటి కేక్ కావాలి. ఇంకా పిల్లలకు ఉంటుంది కదండి. అంటే నా బర్త్డే అని వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం, ఎస్పెషల్లీ ఫోన్లో కూడా చెప్పేస్తుందండి.
మా వాళ్ళకైతే చెప్తుంది నా బర్త్డే వస్తున్నారా లేదా అని ముందే ఇన్వైట్ చేసి పెడుతుంది. ఇంకా అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి అన్నదమ్ముళ్ళు అంటున్నా, అక్క తమ్ముడు అయితే ఇద్దరైతే గొడవ పడతారు, నీ బర్త్డే కాదు నా బర్త్డే అనేసి అయితే చెప్తూ ఉంటారండి. ఇలా గొడవలు పడుతూనే ఉంటారు. ఇంకా ప్రతి ఇంట్లో ఇది కామనే కదా. అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నా గొడవలు అవుతాయి, తమ్ముడు అక్క ఉన్నా కూడా గొడవలు అవుతాయి, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నా కూడా ఇంకా గొడవ పెద్దది అవుతుంది కదా. అది సహజంగానే జరుగుతుంది. నా చిన్నప్పట్లో కూడా మా అక్క మా అన్న ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళు గొడవ పడుతున్నారని నేను ఏడ్చేదాన్ని. అలా జరుగుతుండేది. అంటే ఎవరికి చెప్పకుండా మరి నేను సొంతంగా అంటే గోడ చాటుకు వెళ్ళి ఏడ్చి వచ్చేదాన్నండి. అట్లా అనిపిస్తుంది. ఏందో ఒకరు కొట్టుకుంటుంటే మజా, అప్పుడైతే మజా అనిపించదు, ఇప్పుడైతే అన్నీ తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు మజా అనిపిస్తుంది. అప్పుడు బాగా ఏడ్చేదాన్ని అనమాట. ఫైనల్గా అయితే ఇంకా దోశలు అయితే ప్రిపేర్ అయినాయి. మా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయ్యిండండి. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఆయనకైతే దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇంట్లో అయితే దోశ లవర్స్ అయితే చాలా ఉన్నారండి మా ఇంట్లో. మా హ్యాపీకి నచ్చుద్ది, లడ్డుకు నచ్చుద్ది, మా ఆయనకైతే ఇంకా ఎక్కువ నచ్చుద్ది. ఆయన దోశ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి నేను కూడా తినడానికి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చిట్టి తల్లికి అయితే ఏదన్నా స్నాక్స్ పెడదాం అనేసి అయితే అనుకున్నాను. ఈ ఆలుని అయితే బాయిల్ చేసి అయితే బాగా నీట్గా కడిగి బాయిల్ చేసి అయితే తనకి పెడదాం అనేసి అయితే అనుకున్నాను. తింటుందో లేదా అనేసి అయితే ఒక ఫీలింగ్ అయితే ఉండేది. కాకపోతే ఎట్లయితే అట్లా అవుతుంది అనేసి అయితే ముందడుగైతే వేసానండి. పెద్దగా ఏమైతే రిస్క్ తీసుకోకుండా ఇలాంటివి ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే ఇద్దరిలో ఎవ్వరికి చేయలేదు. ఈమెకైతే ట్రై చేయాలనిపించింది. ఇలా వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే అనిపించింది. పిల్లలకు కూడా పోషకాలు అనేటివి పుష్కలంగా బాడీలోకి పడతాయనేసి అయితే థాట్ వచ్చింది. సో ఆలుని అయితే బాయిల్ చేసినానండి. తగినంత సాల్ట్, ఆలు మునిగేంత వరకు అయితే వాటర్ అయితే వేసుకోండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి, చాలా మంచిగా కుక్ అవుతుంది. ఇలా అయితే ఒకసారి మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే ఇలాంటివి ఫాలో అవ్వండి. పిల్లలు మంచిగా తింటారు. ఇంకోటి నార్మల్గా బక్కగా అన్నట్టు ఉంటారు కదా, ఏదో ఉన్నారు అన్నట్టు కాకుండా ఇలాంటి ఫుడ్ మనం పెట్టినట్టయితే పిల్లలు అయితే కొంచెం లావుగా అవుతారని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఈ మధ్య. అంటే బాయిల్ ఎగ్ కానీ బాయిల్ వెజిటేబుల్స్ని ఇలా పెట్టండి అనేసి అయితే చెప్తున్నారు. అందుకనేసి అయితే థాట్ వచ్చి నేను కూడా పెడితే బాగుంటుంది పిల్లలకు అనేసి అయితే ఒకసారి అయితే ట్రై చేశాను. పాప మంచిగా తింటుందండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే, మా పాపకైతే 10 months అండి. తను తింటుంది. అంటే మ్యాష్ చేసి పెడితే పక్కా తింటారండి. నేను కూడా అలానే చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. మనం పిల్లల కోసం ఏదైనా చేస్తే వాళ్ళు తినకపోతే ఆ ఫీలింగ్ ఏదో ఆ రోజంతా పిల్లలు తినలేరు అనే ఇది ఉంటుంది. ఇంత కష్టపడి కూడా వేస్ట్ అని అనిపించేలా కాకుండా మా చిట్టి తల్లి అయితే ఎంజాయ్గా తిన్నది. నాకు అంతే. పెద్ద చాక్లెట్ మా ఫ్రెండ్ ఇచ్చింది, అయితే కట్ చేస్తాను చూడండి. చాక్లెట్ కట్ చేస్తుంటే వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి ఎట్లుందో. వస్తుందా హ్యాపీ నీకు? ఇంకా చింపునన్నా చింపు. సీజర్ పక్కన పెట్టేసి, ఓపెన్ అయిందిగా, సీజర్ పక్కన పెట్టేసి. వావ్. తమ్ముడికి ఒకటి. ఓకే, ఇప్పుడు దాన్ని మళ్ళీ చింపండి. చాక్లెట్ చూపించండి. ఒకటి చింపుకోండి. సీజర్ ఉంది కదన్నా. ఓకే వచ్చేసింది. వావ్. ఓపెన్ చేసి తినేసి. నువ్వు కూడా ఓపెన్ చేసుకుంటున్నావా? ఎవరేజ్ 2 వచ్చినాయా? అయితే ఒకటి అట్లనే పెట్టేసేయండి. ఒకటే దానిలో ఇద్దరు షేర్ చేసుకోండి, ఓకేనా బంగారు తల్లి?
తమ్ముడికి ఒకటి. ఎట్లుంది? టేస్ట్ చేయండి. హ్యాపీ టేస్ట్ చేయండి. టేస్ట్ చేయి. వచ్చినాక థ్యాంక్ యూ చెప్తా. ఓకే ఓకే.